టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో ఒక క్యాచ్ అందుకుంటుండగా అతనికి గాయం తగిలింది. క్యాచ్ బాగానే రికవర్ చేసుకున్నాడు, క్యాచ్ పట్టుకున్నాడు. బ్యాటర్ అలెక్స్ క్యారీ పెవిలియన్ చేరాడు, అంతా బాగానే ఉంది. కానీ ఆ క్యాచ్ పట్టే క్రమంలో ఆ బాల్ ఒకసారి చేతిలో బౌన్స్ అయి తర్వాత తన రిబ్స్కి తగిలి అతను కింద పడిపోయాడు. అయితే అప్పుడు ఆ గాయం అంత తీవ్రమైందిగా ఎవరికి అనిపించలేదు. కానీ అప్పటికే శ్రేయస్ అయ్యర్ బాగా నొప్పితో బాధపడ్డాడు. ఇమీడియట్ గా అతన్ని టీమ్ ఫిజియో అండ్ టీమ్ డాక్టర్స్ అయితే అతన్ని హాస్పిటల్ కి చేర్చారు. అయితే రీసెంట్ గా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ని ఐసీయూలో జాయిన్ చేశారు అని. దానికి రీజన్ అతని రిబ్స్ కి బాల్ తగిలిన తర్వాత ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుందట అతనికి. ఆ రిబ్స్ కి ఎక్కడైతే బాల్ తగిలిందో గట్టిగా ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది కొలోన్ అంటాం కదా, ప్లీహం, ఆ ప్లేస్ లో కనుక బ్లీడింగ్ అనేది ఆ ప్లేస్ లో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందట. ఒకవేళ ఇది బ్లీడింగ్ ఇతర పార్ట్స్ కి కూడా పాకి ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందా లేదా అన్న దానిపైన కూడా డాక్టర్లు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్కడా కూడా అఫీషియల్ గా ప్రకటించలేదు. మరి అతనైతే గతంలో చెప్పుకున్నట్టుగా 2 నుంచి 7 రోజుల రెస్ట్ కాదు, అతని 2 నుంచి 7 రోజుల రికవరీ టైం కాదు, అంతకంటే ఎక్కువే ప్రొలాంగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆ దెబ్బ తీవ్రతను బట్టి అతను త్వరలో జరగబోయే సౌత్ ఆఫ్రికా సిరీస్ కి అయితే, సౌత్ ఆఫ్రికా ఇండియాకు వస్తుంది కదా, ఆ సిరీస్ కి అయితే మరి శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండటం కష్టంగానే అనిపిస్తోంది. ఇక T20లో ఎలాగో లేడు శ్రేయస్ అయ్యర్ కాబట్టి సౌత్ ఆఫ్రికా సిరీస్ లోనే అతనికి అవకాశం ఉంది. మరి అతను సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని అయితే అభిమానులు అటు బీసీసీఐ కూడా కోరుకుంటోంది. అన్నిటికీ మించి తను ఇంకా సిడ్నీలోనే ఉంచారు హాస్పిటల్లో కాబట్టి శ్రేయస్ అయ్యర్ పేరెంట్స్ కూడా సిడ్నీకి వెళ్లేందుకు ఆ వీసాకి కూడా అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి వాళ్ళు కూడా త్వరలోనే వెళ్ళి ఆ శ్రేయస్ అయ్యర్ ను చూసే ఛాన్స్ అయితే ఉంది. మొత్తానికి శ్రేయస్ అయ్యర్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో జరిగే సిరీస్ కి దూరం అవడం అయితే నిజంగా అతని బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు. చాలా ఇబ్బందుల తర్వాత ఎన్నోసార్లు సెలెక్టర్లు అతనికి మొండి చేయి ఇచ్చిన తర్వాత ఈ సిరీస్ కు మాత్రమే అతను సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత చివరి వన్డేలో ఇలా జరగడం అయితే నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు.